మనం కృష్ణుడి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆయన శిఖలో నెమలి పించం ఉండటాన్ని గమనిస్తుంటాం. శ్రీకృష్ణుని శిఖపై ఆ నెమలి పించము ఆయన రాసలీలాపేక్షకు గుర్తుగా తెలియని వారు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ నెమలి పించం కృష్ణుడి పవిత్రతకు చిహ్నం. ఆయన 16,000 మంది రాచకన్యలను చేపట్టాడని గోపాలుని స్త్రీలోలునిగా కొంతమంది అల్పబుద్ధులు చిత్రీకరిస్తూ ఉంటారు. కానీ జరిగింది వేరు. అతీత శక్తులను పొందేందుకై నరకాసురుడు లోకం నలుమూలల నుండి 16,000 మంది రాచకన్యలను తీసుకొచ్చి పాతాళ గృహంలో బంధిస్తాడు. నరకాసుర వదనానంతరం ఆ కన్యల దుస్థితిని చూసిన శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుని కొడుకైన భగదత్తునికి ప్రోజ్యోతిషపురానికి రాజుగా పట్టాభిషిక్తుని చేసి చెరలోనున్న 16,000 మంది కన్యకలను వారి వారి రాజ్యాలకు పంపించవలసిందంటూ చెబుతాడు. అయితే ఆ రాచకన్యలెవ్వరూ తమ తమ రాజ్యాలకు తిరిగి వెళ్ళటానికి సమ్మతించలేదు. ద్వారకా నగరానికి వచ్చి కృష్ణసతులుగా ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారు. కృష్ణుడు ఎంతగా వారించినప్పటికీ ఫలితం లేకపోయింది. తమను సహచరులుగా స్వీకరించకపోతే ప్రాణత్యాగం చేస్తామని ఆ 16,000 మంది కన్యకలు హెచ్చరించడంతో వేరే దారి లేని కృష్ణుడు వారిని స్వీకరించక తప్పలేదు. వారి ప్రేమబంధము నెమళ్లకు మధ్య ఉన్న బంధం వంటిది. ఎలాగంటే సృష్టిలో ఆడామగ సంభోగం లేని ప్రాణి నెమలి ఒక్కటే. మగ నెమలి కంటి నుండి వెలువడిన నీటిని త్రాగిన ఆడనెమలి గుడ్లు పెడుతుంది. ఆ పవిత్ర పక్షి ఈకలను శిఖలో ధరించిన శ్రీకృష్ణ పరమాత్మ తన పవిత్రతను చాటుతున్నాడు.